ఇయర్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1b ముందున్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ 6 చూడండి మా. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఫస్ట్ వన్, set of all x such that x belongs to n and x minus 1 into x minus 2 equal to 0. ఇప్పుడు దీనికి వాల్యూ కనుక్కోండి. x minus 1 into x minus 2 equal to 0. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేయండి. x minus 1 equal to 0, x minus 2 equal to 0. ఏమైందమ్మా? -1 అటు సైడ్కి వెళ్తే x equal to 1, -2 అటు సైడ్కి వెళ్తే ఏమైంది? x equal to 2. ఇవి ఏమైంది? సొల్యూషన్స్ రాస్తే ఏమైంది? 1, 2. ఇది ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా? ఇది కౌంటబుల్ సెట్. 1, 2 ఎన్నున్న ఎలిమెంట్స్ అంటే చెప్తాం కదా, కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? +/√4. ఎక్స్ ఈక్వల్ టు ఏమైందమ్మా? +/√4 వాల్యూ ఎంత? 2. +2 -2. +2 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది. -2 అనేది నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇప్పుడు మనకి కండిషన్ ఏమైంది? కండిషన్ ఇచ్చిన ప్రకారం సొల్యూషన్ ఏమైంది? 2 మాత్రమే అవుతుంది. ఇది ఫైనైట్ సెట్టా, ఇన్ఫైనైట్ సెట్టా? ఫైనైట్ సెట్. థర్డ్ వన్ చూడండి మా. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2x minus 1 equal to 0. 2x minus 1 equal to 0. 2x equal to -1 అటు సైడ్కి వెళ్తే +1. x ఈక్వల్ టు ఏమైందమ్మా? ఇక్కడ 2 అనేది xతో మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అయ్యింది. x ఈక్వల్ టు 1/2. కానీ ఇక్కడ x వాల్యూ దేంట్లో ఉండాలంట? న్యాచురల్ నెంబర్స్లో ఉండాలంట. ఇది న్యాచురల్ నెంబరా? కాదు. అంటే ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉండవు. ఇది ఏమైంది? నల్ సెట్ అవుద్ది. నల్ సెట్ అయినా కూడా ఇది ఏమైంది? నల్ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నల్ సెట్ కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేకపోతే మనం ఏమని చెప్తాం? 0 ఎలిమెంట్స్ అని చెప్తాం. కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి మా. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ప్రైమ్. ప్రైమ్ నెంబర్స్ ఏంటన్నా? 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. ఇది ఫైనైట్ సెట్టా, ఇన్ఫైనైట్ సెట్ అమ్మా? ఇది అన్కౌంటబుల్ సెట్. కాబట్టి ఇది ఏమైంది? ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండాలంట. ఎక్స్ అనేది ఇంకా ఏమిచ్చాడు? ఆడ్ నెంబర్స్. ఇప్పుడు చెప్పండి, ఆడ్ నెంబర్స్ ఏంటి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇలా రాసుకుంటూ పోతే అండ్ సో ఆన్. ఇవి కూడా అన్కౌంటబుల్. ఇదేమైంది? అన్కౌంటబుల్ సెట్ ఏమైంది? ఇన్ఫైనైట్ సెట్. ఇది కూడా ఇన్ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. Find the pair of equal sets if any give reasons a equal to b c d e ఇచ్చారమ్మా. ఏది ఈక్వల్ సెట్ అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు గివెన్ a ఈక్వల్ టు 0, గివెన్ a ఈక్వల్ టు 0. నెక్స్ట్ b ఈక్వల్ టు ఏమిచ్చారు? b ఈక్వల్ టు చూడండిమా, x <5 x <15 అనే కండిషన్స్ ఇచ్చాడు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. x <5 అంటే ఏంటిమా? 5 లోపల. x <15 అంటే అబౌవ్ 15. చూడండి, ఈ రెండిటికి there is no such number which is greater than 15 and less than 5. ఏమైందమ్మా? ఇప్పుడు b ఈక్వల్ టు ఏమైంది? నల్ సెట్.
బి వాల్యూ ఏంటి, నల్ సెట్ అవుద్ది. నెక్స్ట్ సి ఈక్వల్ టు చూడండి మా, సి ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది మా, ఎక్స్ ఈక్వల్ టు -5 సైడ్కి వెళ్తే +5, సి ఈక్వల్ టు ఏమైంది 5. నెక్స్ట్ డి, డి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇచ్చారమ్మా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది +or-5, డి ఈక్వల్ టు -5, -5. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు ఏమైందమ్మా, ఈ ఈక్వల్ టు కండిషన్, గివెన్ కండిషన్ ఎక్స్ స్క్వేర్ -2x ఎక్స్ స్క్వేర్ -2x -15 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఏని సిని మల్టిప్లై చేస్తే -15, మల్టిప్లై చేస్తే -15 రావాలి, యాడ్ చేస్తే -2 రావాలి. 15 ఫ్యాక్టర్స్ ఏంటి, 5 3s ఆర్, దేనికి ప్లస్ దేనికి మైనస్, 5కి -3కి ప్లస్. చూడండి మైనస్ ఇంటూ ప్లస్, -5 3s ఆర్ 15, -5లో నుంచి +3 పోతే ఎంతమ్మా -2. ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ -5x +3x -15 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ని కామన్ తీయండి, ఎక్స్ -5, ఈ 2 టర్మ్స్లో నుంచి +3ని కామన్ తీయండి, ఎక్స్ -5, ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ -5ని కామన్ తీస్తే ఏమైద్దిమా, ఎక్స్ +3 మిగులుతుంది, ఎక్స్ +3 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేయండి, ఎక్స్ -5 ఈక్వల్ టు 0 ఒక కేస్, ఎక్స్ +3 ఈక్వల్ టు 0 ఇంకొక కేస్, ఎక్స్ -5 అసడికి వెళ్తే +5, ఎక్స్ +3 అసడికి వెళ్తే -3. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి, ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పాజిటివ్ రూట్ అన్నారు. పాజిటివ్ రేట్ ఏంటిమా 5, ఈ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు, ఈ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ వాల్యూస్ ఏంటి, ఏ సెట్ 0, బి నల్ సెట్, సి 5, డి -5, 5, ఈ 5. ఇప్పుడు చెప్పండి ఏవి ఈక్వల్, ఏ ఈక్వల్ టు బి అవుతుందా, ఏ ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు డి అవుతుందా, ఏ ఈక్వల్ టు ఈ అవుతుందా, కాదు. బి ఈక్వల్ టు డి, బి ఈక్వల్ టు ఈ, బి ఈక్వల్ టు సి అవుతుందా, అవ్వదు. సి ఈక్వల్ టు డి, సి ఈక్వల్ టు ఈ అవుతుందా లేదా, సి ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఏవి ఈక్వల్ సెట్స్ అవుతాయి ఇక్కడ, సి ఈక్వల్ టు ఈ, సి అండ్ ఈ ఆర్ ఓన్లీ ఈక్వల్ సెట్, సి అండ్ సి ఈక్వల్ టు ఈ. సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ నల్లై ఎలా రాస్తాం సెట్గా, ఏ 2 L's వచ్చాయి కదా, ఒక ఎల్ఏ రాస్తాం, ఓ వై. నెక్స్ట్ బి సెట్ ఈజ్ గివెన్ బై, బి ఏమి ఇచ్చారు, ఎల్ ఓ వై ఏ, మళ్ళీ ఎల్ రాయం కదా, ఆల్రెడీ ఒకసారి రాసేస్తాం. ఇలా 2 లెటర్స్ కానీ రిపీట్ అయితే రాసేటప్పుడు ఒక్కసారి రాస్తే సరిపోయిద్ది సెట్లో. ఈ రెండు చూడండి ఈక్వలే కదా, ఎక్స్లోని ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి. ఇలా బోత్ సెట్స్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్, ఇలా ఉంటే దాన్ని ఏమంటాం, ఈక్వల్ సెట్స్ అంటాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ n సచ్ దట్ n బిలాంగ్స్ టు z అండ్ n స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే n వాల్యూస్ జెడ్లో ఉండాలంట, కండిషన్ ఏమి ఇచ్చారు, n స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 1 పెట్టండి మా, 1 స్క్వేర్ ఏమైంది 1, 2 స్క్వేర్ 4, నెక్స్ట్ 0 స్క్వేర్ 0, -1 హోల్ స్క్వేర్ 1, -2 హోల్ స్క్వేర్ 4. మనకు ఇచ్చిన కండిషన్స్కి ఈ వాల్యూస్ మాత్రమే సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు ఏ వాల్యూ ఏమైంది, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -2, -1, 0, 1, 2. నెక్స్ట్ బి చూడండి,
B. Set of all x such that x belongs to R and x square minus 3x plus 2 equal to 0. ఆ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏని సిని మల్టిప్లై చేస్తే 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 1s are, రెండిటికి మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2, యాడ్ చేస్తే -2 -1 ఏమైద్ది? సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే -3 అయ్యిద్ది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ని కామన్ తీస్తే x మైనస్ 2, ఈ 2 టర్మ్స్లో నుంచి -1ను కామన్ తీయాలి, x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి x మైనస్ 2ని కామన్ తీయండి, ఏమైద్ది? ఇంకా మిగిలింది x, ఇక్కడ -1, x మైనస్ 1 మిగులుతుంది. ఈ 2 వాల్యూస్ని ఈక్వల్ టు 0 చేయండి. x మైనస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2, x మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +1. సొల్యూషన్స్ ఏమవుతాయి? b ఈక్వల్ టు 1, 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా? 1 2 ఉంది, 0 -1 -2 లేదు కదా. దేర్ ఫోర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b.